John alone can do a piece of work in 20 days, while Ram alone can do a same work in 28 days. If they work together, then in how many days can both of them complete the work? ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లం అండి. టైమ్ అండ్ వర్క్లో కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ పర్సన్ కెన్ కంప్లీట్ ఏ అనే పర్సన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఎన్ డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే అతను ఒక 1 డేలో చేసే వర్క్ ఎంత అవుతుంది? 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ అవుతుంది. 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ అవుతుంది. ఇక్కడ 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ను మనం అది పర్సంటేజ్లో తీసుకుంటే అది అతని ఏ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అంటే ఏ అనే పర్సన్ ఎన్ డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే 1/nth పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది 1 డేలో చేస్తాడు. అదే పర్సన్ ఏ అనే పర్సన్ 1 డేలో 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి n డేస్ పడుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ వర్క్ అండి. జాన్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అన్నాడు. జాన్ అనే పర్సన్కు 20 daysలో ఒక వర్క్ కంప్లీట్ అయితే పర్ డే ఎంత అవుతుంది? 1/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ రామ్ అనే పర్సన్కు 28 days వర్క్ కంప్లీట్ అయితే అతను 1 డేలో 1/28th పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ ఆఫ్ దెమ్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. అప్పుడు జాన్ ప్లస్ రామ్ యొక్క వర్క్ అనేది 1 డే వర్క్ అనేది అడిషన్ చేస్తే జాన్ ప్లస్ రామ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ యొక్క వర్క్ ఎంత? 1/20 అండ్ రామ్ యొక్క వర్క్ ఎంత? 1/28. ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి టేక్ ఎల్సిఎం ఆఫ్ 20/28 యొక్క ఎల్సిఎం 2 10 జా 2 14 జా 2 5 జా 2 7 జా 2 2 జా 4 4 5 జా 20 27 జా 140. ఎల్సిఎం అనేది 140. 140/20 అంటే 7. 140/28 అంటే 5. 12/140. మనకు జాన్ ప్లస్ రామ్ యొక్క 1 డే వర్క్ అనేది తెలిసింది. 1 డే వర్క్ ఎంత? 12/140. ఇక్కడ మనకు చెప్పుకున్నాం ఏ అనే పర్సన్ 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి n డేస్ పడుతుంది. అంటే రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి జాన్ ప్లస్ యొక్క రామ్ యొక్క డేస్ కావాలంటే ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు 140/12. 140 12 12 1 జా 12 అగైన్ 20 12 1 జా 12 8 అంటే 11 8/12. 11 2/3 అంటే 4 2 జా 4 3 జా 11 2/3 డేస్ అనేది మనకు జాన్ ప్లస్ రామ్ వర్క్ కంప్లీట్ చేయడానికి పట్టే సమయం.